మాట్లాడే వాళ్ళ చుట్టూ తిరగడము, ఈ శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇది. అంతేగాని పాపం బాలికలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మనిషికున్న అలసత్వాన్ని లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని కొన్ని సంస్థలు వచ్చి దురాగతం చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది కోట్లు దోచుకుంటున్న పరిస్థితి. వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఈ రావణుడు లేకపోతే యూట్యూబరు రెడ్డి లేకపోతే ఎలయ్య పొలయ్య ఈ కార్యక్రమాలు వీటి మీద ఏంటి ప్రభుత్వం? ఒక పక్క వచ్చి ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే, ఒక పక్క వచ్చి రైతులు వచ్చి పండిన గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే, మనం ఇప్పటివరకు మామిడి పంటతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుందామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు వీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్టు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి ఏవైతే కార్యక్రమాలతో మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పానండి. లే, ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే డైమండ్ ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చని చేస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి కాక, వాళ్ళకి బేరాలు కుదరక, వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వక మళ్ళీ నన్ను వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ, మళ్ళీ పనులు ప్రారంభం, దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక మాట్లాడతారంటే అక్కడ లేదు, ఎంతసేపు మైదానం లేదు, ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఏం చేయలే.
పోయి కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది మా ఇచ్చిన పెన్షన్ వచ్చి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇది 1.60 ఇచ్చారు, ఇచ్చారు, అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు, మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని ప్రత్యామ్నాయంగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్లో చూస్తే అప్పుడు చేసిన నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడెక్కడే చేసిన భూములు అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాల పని ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఎప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా చూసాను. నవ్విపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ బట్టే, మా ప్రభుత్వానికి వచ్చే ఆలోచన బట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం, ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు, ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే. మరి ఏంటిది? మొన్న మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు మన ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో అవినీతి జరుగుతుంది, మావిగానే మా విధానం అని చెప్పాడు. అది నిజం. ఎందుకు చెప్పారు? రాజధాని అంటే హైదరాబాదు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు కూడా తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్. హైదరాబాద్ అంటే అంతా ఒక గ్రామం. ఎన్ని లక్షల కిలోమీటర్లు చెప్పండి? ఇది స్క్వేర్ కిలోమీటర్లు, స్క్వేర్ మీటర్స్ ఉంది. ఎన్ని లక్షల స్క్వేర్ మీటర్స్ ఉంది? 4 కిలోమీటర్లు చెప్పండి. అంత పెద్ద రాజధాని. అమరావతి వరకు గిరిగిస్తూ కూర్చొని ఇదే రాజధాని అంటే అందుకే మా విజయవాడ మావిగా అన్నారు. తప్పే ఉంది. దానికి ఎందుకు ఊరిక ఉలికి పడుతున్నారు? మీ అవినీతి కార్యక్రమం జరగదనే కదా. స్క్వేర్ ఫుట్ 20,000 రూపాయలు, 14,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఉందా ఈ రద్దారు? ఇటువంటి అన్నీ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆ కార్యక్రమం జరగట్లే. సరిపెట్టుకోమ్మా. ఓకేనా? ఎక్కడ కూడా జరగట్లే.
ప్రభుత్వాలు అంటే పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఉనికిలు గమనించాలి. మన భారత రాష్ట్రపతి గారు ఆంధ్ర రాష్ట్రం వస్తే, విశాఖపట్నం వస్తే తీసుకెళ్ళి హోటల్లో నుంచి ఆవిడకి వచ్చి బస ఇచ్చారు. ఇది అంత ఆక్షేపణ ఏంటి దేశంలో? దాంతోపాటు ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి అయిందంటే ఎంతో గర్వకారం, ఎంతో గర్వపడ్డాం మీ అందరం కూడా. ఆ రోజు ఆవిడకి రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు అందులో భాగస్వామి అయ్యాను నేను కూడా. ఎంతో సంతోషించాం, ఎంతో ఆనందపడ్డాం. అలాంటి మహిళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం స్వాగతం చెప్పడానికి వెళ్ళకపోవడం ఏంటండి? ఇది అన్యాయం కాదండి. ఇది రాష్ట్రపతి పదవిని కించపరిచినట్టు కాదండి. పదవితో పాటు ఓ మహిళని కించపరిచినట్టు కాదండి. మహిళతో పాటు ఓ గిరిజన మహిళని కించపరిచినట్టు కాదండి. అంటే వాళ్ళని ఏ రకంగా దీన్ని మనం మాట్లాడాలో చెప్పండి. ఎక్కడ ఉండే వచ్చి వారిని స్వాగతించి మళ్ళీ ఆ ఫ్లైట్కి వెళ్ళిపోండి. కనీసం వాళ్ళని రిసీవ్ చేసుకోకపోతే గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి గారు, డిజిగ్నేషన్ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కంపల్సరీ వెళ్ళాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే వేరు, అది వేరు. ఏదో వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు ఎక్కడో ఈ హాస్పిటల్లో ఉంటే అది వేరు. కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు మరి ఈ ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలాగుందో అది రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు వస్తున్నప్పుడు ఏ రకంగా గౌరవించాలని కూడా కనీసం మర్యాదలు కూడా లేవు. అందుకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు వచ్చి సీనియర్లు, వీళ్ళు వచ్చి రాష్ట్రం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి వాళ్ళు వచ్చి వ్యక్తం చేస్తుంటారు. గౌరవాల గురించి ఇదేనండి. ఏం కర్మ అనేది? ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్క పరిపాలన లేదు, పరిపాలన కాళ్ళు కుదిశారు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఎంతసేపు నా పేపర్లోనో నా సోషల్ మీడియాలోనో ఎవరైనా ఏదో తప్పువాక్యం రాస్తారా, ఏ రాస్తారా, ఇది చూడడం. అడిగినప్పుడు వచ్చి దాన్ని కాదని ఖండించుకో బాధ్యత ఉంది. భాషలో బాగోపోతే లేదు వ్యక్తిగతంగా కించపరిచే వ్యక్తిగతం చేస్తే అప్పుడు మీరు అసలు ఏదంటే మంది దాన్ని స్వేచ్ఛనే కాదంటారుగా. మనం మాట్లాడచ్చా? ఎదుటి వచ్చి ఏది పడుతుంది, అవతల వాళ్ళు మాట్లాడితే తప్ప. మనం మాట్లాడే ముందే ఒక వేలు చుమ్మట్టే ముందే 4 వేలు మనం చుమ్మడతామని చూసుకోవాలి. అది లేదు. పోనీ పరిపాలన చేస్తున్నారా? పోనీ శుభ్రంగా ఇది ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారా? ఆ వర్గాలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారంటే అవి లేవు. రైతాంగం లేదు, విద్యార్థులు లేదు, ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అయితే అడకెక్కిపోయింది, ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో హెల్త్
ఆరోగ్యం అనేది మసక పారిపోయింది, మూలం జరిపోయింది. జ్వరాలతోని బాధతోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో మందులు లేవు, ఇచ్చిన ఉన్న పరికరాలు కూడా పనిచేయట్లేదు, దాన్ని చూసే నాదులు లేదు. ఆఫీసుకి పోతే నాకేమిస్తామని చేయి కింద పెడుతున్నారు, బెంచ్ కింద టేబుల్ కింద చేయి పెడుతున్నారు. ఇస్తేనే పని, లేకపోతే లేదు. ఇది వ్యవహారం కాదు. చెప్పండి, మీ పత్రికల మీరు అందరూ వెళ్ళి నేను చెప్పిన వాస్తవం కాదా ఉన్నా ఒకసారి వెళ్ళి గ్రామీణ ప్రాంతానికో పట్టణ ప్రాంతానికో మీరు ప్రత్యక్షంగా ప్రజలకు వెళ్ళండి, మీరు కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధం అయితే అది ఎక్కడుంది ప్రభుత్వం? పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి అయితే ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇది కానీ అక్కర్లేదు, చట్టం కానీ అక్కర్లేదు. బరిదగించే పరిస్థితి చాలా బ్యాడ్, చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితులు గత 30-40 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాం, కానీ అధికారం ఉన్న అధికారులపైన చూస్తున్నాం, కానీ అధికారం లేని ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో ప్రతిపక్షం చూసాం, కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే. పోనీ ఏంటంటే మన భారత రాజ్యాంగం పైన రాజ్యాంగ పదవులు భారత రాష్ట్రపతి లాంటి వాళ్ళు వస్తే మాత్రం లేదు. అదే ప్రధానమంత్రి వాళ్ళు వస్తే గౌరవించవచ్చు, తప్పు కాదు. వాళ్ళకి అడుగులు మడుగు అసలు వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి ఒంగొంగి దండ పెట్టుకోవచ్చు. వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి మీ అధికారులు నిలబడాలి కాబట్టి అని. కానీ రాష్ట్రపతి గారిని కనీసం గౌరవించాలి కదా, కనీసం గౌరవించాలి కదా. ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఎల్ఓపిగా అడుగుతున్నాను. ఏంటి పేపర్? ఏం పేపర్? స్థానిక ఎంపీకి నేను చెప్పను. అడుగుతున్నాను. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది? మన ఆనవాయితీ ధర్మం. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ రకంగా గౌరవిస్తామనేది ఆ ధర్మం. ఆ ధర్మబద్ధంగా అడుగుతున్నాను. కాదే ఆ రకంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. అంత వ్యక్తి పోకళ్ళకి, ఒంటెత్తి పోకళ్ళకి ఇవాళ పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా బాధపడుతున్నాం. ఈ అంశాలని మీతో పాల్పంచుకుందామని మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీతో మాట్లాడుతున్నాను. అదే ఇంకేమున్నాయా? సార్, విశాఖ నగరంలో ఒక మాజీ మంత్రి 600 కోట్ల రూపాయల భూమిని దోచుకున్నారని చెప్పి కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి సార్. అంటే మీకేమైనా సమాచారం? ఏ పార్టీ? ఒకటి చెప్తున్నానండి, మీడియాలో వార్త వచ్చినప్పుడు అది వాస్తవమైనా మోసం కాకపోయినా ముందు జిల్లాలో ఉన్న అధికారులు ముందు దాని మీద స్పందించాలి. గవర్నెన్స్ అంటే వెంటనే దాని మీద సమాచారం తెప్పించుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు అడిగేది కాబట్టి చెప్తాను. ఇంకా విజయనగరంలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ 600 కోట్లు తినేసాడు,
అని అధికారులు స్పందిస్తే అక్కడ వచ్చి గోవా గవర్నర్ గారు విజయనగరంలో ఆయన సొంత ఆస్తి వచ్చి ఎవరు ప్రభుత్వం అధికారులు మార్చేశారని సంవత్సరం అయింది. ఏమి అక్కడ ఆఫీస్ కట్టి ఎన్నాళ్ళైంది, ఆఫీస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది? ఈ ప్రభుత్వం చేస్తే అప్పుడేమైనా కాగితం వచ్చావా? ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? ఒక తప్పు తెలిస్తే ఇప్పుడు వచ్చిన గవర్నర్ గారు అయిపోయి కదా ఇంకో పదవి వచ్చాల్సిన ఆశించుకో, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నీ ప్రాపకం కోసం రాజకీయాల కోసం ఎందుకు మాట్లాడుతూ నీ స్థాయిని తగ్గించుకుంటారు మీరు? అక్కడ పార్టీ ఆఫీస్కే ఆ ప్రభుత్వం స్థలం ఉన్నది అక్కడ. దాంతోపాటు శంకర్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు. దాంతోపాటు ఏమంటారు దాన్ని బ్యారల్ గ్రౌండ్కి రోటరీ వాళ్ళు కడతారు కదా, స్వర్గధామం, దానికి ఇచ్చారు 4 ఎకరాల్లో. ఒక పార్టీ ఆఫీస్కి ఇచ్చారా? మరి ఎందుకు నువ్వు అప్పుడు ఎందుకు